గురువారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిదే కీ రోల్. రాష్ట్రం నుంచి జైపాల్తో పాటు పల్లం రాజు, కావూరి కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు కూడా దీనికి అటెండ్ అయ్యారు. హాజరైన వారిలో 28 మంది తెలంగాణకు అనుకూలమని చెప్పగా కేవలం 2 మాత్రమే వ్యతిరేకించినట్టుగా సమాచారం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో విభజనవాదం ఉన్నప్పటికీ వాటికి తెలంగాణ డిమాండ్కు సంబంధం లేదని నేతలు అంగీకరించారు. 60 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యను పరిష్కరించాలనే ఏకాభిప్రాయంతో తెలంగాణ నోటుకు ఆమోదం తెలిపారు. అందరికంటే ఎక్కువగా జైపాల్ రెడ్డి ఒక్కడే 40 నిమిషాల పాటు మాట్లాడటం విశేషం. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై జైపాల్ రెడ్డి ఎక్కువగా పాయింట్అవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల భూ సరిహద్దులు, నీటి పంపకాలు, విద్యుత్, ప్రాజెక్టుల కేటాయింపులు, న్యాయ, పరిపాలన సంబంధం విషయాలపై సుదీర్ఘంగా జైపాల్ ప్రస్తావించినట్టు సమాచారం. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటే ఎలా ఉండాలి, ఏ అంశాలు ఎవరి చేతిలో ఉండాలి, సీమాంధ్ర ప్రభుత్వం పరిమితులపై తన వాణి వినిపించారని టాక్. హైదరాబాదు తెలంగాణలో భాగంగా ఉంటుంది, రాజధానిగా ఉంటుంది, రాష్ట్రంలో భాగంగా ఉంటుంది. కానీ హైదరాబాదులో ఈ 2 ప్రభుత్వాలు కూడా 10 సంవత్సరాలు సఖ్యంగా, సవ్యంగా నడిచేందుకు ఏర్పాటు చేసినటువంటి చట్టపరమైనటువంటి, పరిపాలనాపరమైన చర్యలు ఎలా ఉండాలో జీవోఎం పరిశీలిస్తుంది. ఈ సమస్యలు ఎన్ని ఉత్పన్నమైనా ఆదాయాల విషయంలో కానీ అందరికీ న్యాయం చేయాలనే దృష్టితో జీవోఎం ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలు పరిపాలన సాగించేందుకు అనుగుణంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎంను ఏర్పాటవుతుందని జైపాల్ రెడ్డి చెప్పారు. అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పడతాయని చెప్పారు. వింటర్ సెషన్లో బిల్లు చట్టసభ ముందుకు వస్తుందని చెప్పారు జైపాల్ రెడ్డి. కేబినెట్ తీసుకున్న సాదాసీదా నిర్ణయం కాదని ఇదో పెద్ద నిర్ణయమన్నారు జైపాల్ రెడ్డి. విభజన ఏ ఒక్క ప్రాంత ప్రజల విజయమో అపజయమో కాదన్నారు. నాయకులు రాష్ట్రంలో కలిసి ఉండకపోవచ్చు, కానీ పార్టీలో కలిసే ఉంటామని చెప్పారు జైపాల్ రెడ్డి. జూలై 30న కాంగ్రెస్ నిర్ణయం చెబితే అక్టోబర్ 3న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును సిద్ధాంతపరంగా, సూత్రప్రాయంగా ప్రకటించిందన్నారు ఆయన. పెద్ద నిర్ణయం తెలంగాణ వారికి ఒక విధంగా విజయమైనప్పటికీ కూడా ఇది ఎవ్వరికీ అపజయంగా, మేమెవరం కూడా సీమాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం చేయాలని దృష్టి లేదు. సీమాంధ్రలో ఉండే కాంగ్రెస్ నాయకులతోనే మేమంతా మా పార్టీలో కలిసి ఉంటాం. రాష్ట్రంలో ఒకటిగా ఉండకపోవచ్చు కానీ పార్టీలో కలిసి ఉంటాం కదా. ఈనాడు ఈ 3 అక్టోబర్ ఉందే చైత్రాత్మకం తెలంగాణ రాష్ట్రంలో. ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేసే క్రమంలో దీనిని గొప్ప అవకాశంగా భావించాలని నాయకులు, ప్రజలకు సూచించారు జైపాల్ రెడ్డి.